వాలంటీర్ల వార్ నడుస్తోంది. వాలంటీర్ల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ ప్లాన్ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా విపక్షాలు కుట్ర పన్నాయని అధికార పార్టీ విరుచుకుపడుతోంది. ఈ విమర్శలు ప్రతి విమర్శల మధ్య వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాల పర్వం ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకు వాలంటీర్ల రాజీనామాలతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున 2,67,000 మంది వాలంటీర్లను నియమించారు. ఇప్పుడు రోజు వందలాది మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయటం రాష్ట్రంలో రాజకీయ సంచలనంగా మారింది. 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ తాము చేస్తున్న నిస్వార్థ సేవలను విపక్షాలు ఎన్నికల సంఘం చులకన చేయటంతో మనస్తాపం చెంది రాజీనామా చేశామని వాలంటీర్లు అంటున్నారు. తాము అధికార పార్టీకి సేవలందిస్తున్నామని నిందలు వేస్తూ పేదలకు పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకుంటున్నారని, తమ వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్స్, ఇతర పరికరాలు తీసుకున్నారని, ఈ అవమానాలు భరించలేకే వైదొలుగుతున్నామన్నారు. మేము ఒక పక్కన చదువుకుంటూ ప్రజలకు సేవ చేయడం మాకెంతో ఆనందకరంగా అనిపించింది. ఈరోజు 3 పార్టీ వాళ్ళు మా మీద పగబట్టి ప్రతి ఒక్క పన్నాగం చేసి ఇవాళ మమ్మల్ని రాజీనామా చేసే విధంగా తయారు చేశారు. ఆ 3 పార్టీలోళ్ళకి ప్రజలే సమాధానం చెప్తారు. మేము ఎటువంటి విధంగా లంచాలు ఇంకొకటి ఆశించి మా ప్రతి ఒక్క పని చేయలేదు. మేము ఇన్ని రోజులు వాలంటీర్స్గా వర్క్ చేసామండి మచిలీపట్నంలో. మాకు ఈ పెన్షన్స్ ఇచ్చే విషయంలో మేము చాలా బాధపడ్డాము. ఎందుకంటే పెన్షన్స్ ఇన్ని రోజులు మేము 1వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇస్తున్నాము. ఈరోజు మా చేత సిమ్స్, ఫోన్స్ అన్నీ ఆఫీస్లో సబ్మిట్ చేయించేశారు. ఇన్ని రోజులు లేని ప్రచారం ఈరోజు మేము చేస్తామనుకున్నారేమో మాకు తెలీదు. ఈ పార్టీలన్నీ ఈరోజు కలిసి మేము ఎప్పటి నుంచో మా జగన్ గారు మా వెనకే ఉండి మేము పెన్షన్స్ ఇంటికి వెళ్ళి ఇచ్చాము, సంక్షేమ పథకాలన్నీ అందజేసామండి వాళ్ళకి. ఇదే కాకుండా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని చెప్పారు. మేము ఇంటికి వెళ్ళి ఎవరి డేటా తీసుకున్నాము ఇప్పటి వరకు మాకైతే ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇట్లాంటి విషయాలన్నీ మేము చాలా బాధపడ్డాము. అట్లాంటి అన్నిటికీ తట్టుకున్నాం, కానీ పేదలకు ఇచ్చే పెన్షన్ విషయంలో మేము తట్టుకోలేకపోయామండి. వాలంటీర్స్ ఆ పెన్షన్స్ ఆ పొద్దున్న నుంచి మాకు కాల్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు పెన్షన్ ఎక్కడిస్తారమ్మా అని. ఇప్పుడు ఇంతకు ముందులాగా మేము మళ్ళీ బాధపడాల్సిన రోజులు వచ్చేసినాయి అమ్మా అని అడుగుతున్నారు. ఇంతకుముందు పొద్దున్నే వెళ్ళి మున్సిపల్ ఆఫీసులని, స్కూల్స్ అని, పంచాయతీ ఆఫీసులని అక్కడ కూర్చుని పొద్దున్న 3 కాడి నుంచి 4 కూర్చుని సర్వర్లు పనిచేయట్లేదని వచ్చి మళ్ళీ వెళ్ళి ముసలి వాళ్ళు అలాగే వెళ్ళొచ్చేవాళ్ళండి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వాళ్ళు 1వ తారీఖు అనే విషయం కూడా మర్చిపోయారు. వాళ్ళకి 1వ తారీఖు అని మేము గుర్తు చేసి పెన్షన్ ఇస్తామని చెప్పేదాకా వాళ్ళకి తెలియట్లేదు. అట్లా అంతా ఈ జగన్ గారి పాలనలో మేము వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంతో ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ పెన్షన్స్ ఇవ్వకుండా పోవడం వల్ల చాలా బాధపడుతున్నారండి. వాలంటీర్లు అధికార పార్టీకి ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష టీడీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ నేతలతో కలిసి వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఆధారాలు అందించింది. దీంతో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచిన ఈసీ తాజాగా రేషన్ పంపిణీకి కూడా వాళ్లను వినియోగించవద్దని ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్ఓలు రేషన్ పంపిణీలో పాల్గొనాలని సూచించింది. వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు సంక్షేమ పథకాలకు, నగదు పంపిణీకి కూడా వాళ్లను దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. రోజు వందలాది మంది వాలంటీర్లు తమ ఉద్యోగానికి మూకుమ్మడిగా రాజీనామా చేసి వైసీపీ ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించినందున వారు అభిమానంతో తమ పార్టీ కోసం పని చేస్తుండొచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం సస్పెండ్ అయిన, రాజీనామా చేసిన వాలంటీర్లను తమ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. వాలంటీర్ల విషయంలో టీడీపీని తప్పున పడేసేందుకు వైసీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ తప్పుడు ప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాజీనామా చేసిన వాలంటీర్లకు మళ్లీ ఉద్యోగాలు ఇచ్చేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వాలంటీర్ల విషయంలో ప్రజల వ్యతిరేకత వస్తుందని భయపడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. వాలంటీర్ల గౌరవ వేతనం ఇవ్వటంతో పాటు వాళ్లకు నెలకు 30 నుంచి 50 వేల రూపాయల వరకు వచ్చేలా ఉద్యోగ కల్పన చేస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామన్నారు. దీంతో ఏపీ రాజకీయాలు ఇప్పుడు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థపై పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతుంది.